హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కద్దు కా ఖీర్ అంటే సొరకాయ పాయసం అండి. తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా 3 లీటర్ల పాలు తీసుకొని అవి 2 లీటర్ల పాలు అయ్యేంత వరకు బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత లేతవి 2 సొరకాయ ముక్కలు తీసుకొని సన్నగా తురుముకొని అవి వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి జీడిపప్పు, బాదం పప్పు సన్న ముక్కలుగా తరుక్కొని చూపిస్తున్న విధంలో తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ సూజీ రవ్వను తీసుకొని అది కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా మనం వాటర్లో వేసుకున్న సొరకాయ తురుమును కూడా బాగా పిండుకొని నీళ్ళు లేకుండా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకొని ముందుగా కాచుకున్న పాలల్లో ఆ సొరకాయ తురుమును వేసి తిప్పుకొని అలాగే సూజీ రవ్వను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా షుగర్ని కూడా వేసుకొని తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన మిల్క్ మేడే. అది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. దాని గురించి డీటెయిల్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇందులోకి సరిపడా మిల్క్ మేడ్ని వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన కద్దు కా ఖీర్ రెడీ. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.